యుగ యుగాలు నువ్వు ప్రభుత్వం ఉండాలని నీకోసం యేసయ్య ప్రాణం పెడితే, ఈరోజు నీ సొంత పని, సొంత కార్యాలు, తిండి, నీ వస్త్రం, నీ బట్ట, నీ పిల్లలు, నీ ఇల్లు, నీ అప్పులు, నీ తెప్పులు, దీంతోనే సాగిపోతున్నావు తప్ప యేసు క్రీస్తు కార్యాలు చూసేవారు ఎవ్వరూ లేరని పౌలు ఫిలిప్పీ సంఘమా, ఓ ఫిలిప్పు సంఘమా, అందరూ తమ సొంత కార్యాలే చూచుకొనుచున్నారు కానీ యేసయ్య కార్యాలు చూసేవారు ఎవరో లేరని బాధపడతారు. దేవుడు పనిలో నువ్వు సహకరించే బిడ్డవైతే, సువార్త పనిలో సహకరించే బిడ్డవైతే ఖచ్చితంగా 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 దేవుడు నీ పేరు జీవ గ్రంథములో రాసే దేవుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. యేసయ్యా నీ స్తోత్రం అని చెప్పండి. గబగబ ఒక ముగ్గురు కుర్రోళ్ళు రండమ్మా, త్వరగా స్పీడ్గా రావాలి. ప్రియులారా చాలా శ్రద్ధగా మీరు వినాలి. ముందు ఒకరు రండి. నాన్న ఇక్కడ నిలువు మోకాలు వేసి 2 చేతులు పైకెత్తు. ఇక్కడ నిలువు మోకాలు వేసి 2 చేతులు పైకెత్తు, పైకెత్తు. దైవజనుడైన మోషే అనండి. అందరూ గట్టిగా అనండి రా బాబు. మీరు అంటే ఇలా అడిగితే చెప్తారన్నమాట. మీరు దైవజనుడైన మోషే అనండి. అందరూ చేతులు ఎత్తుతుంటే ప్రజలందరూ ఏం పొందుకుంటున్నారు? జయం పొందుకుంటున్నారు. ఈ చేతులు ఇలా ఎత్తి 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 అలా బరువెక్కిపోయి చేతులు దించుతుంటే ప్రజలందరూ ఏమవుతున్నారు? ఓడిపోతున్నారు. మరలా ఈ దైవజనుడు ఆ కొండ మీద చేతులు పైకెత్తుతుంటే ప్రజలందరూ యుద్ధములో జయము కలుగుతుంది. చేతులు అలా సేవకుడు ఎంతసేపు అలా ఎత్తి ఉంచుతాడండి? అలా లేపి పెట్టలేడు కదా. అలా ఉంచి ఉంచి చేతులు బరువెక్కి దించుతుంటే ప్రజలందరూ ఓడిపోతున్నారు. మరలా చేతులు ఎత్తుతుంటే ప్రజలందరూ గెలుస్తున్నారు. దీన్ని 2 కుర్రోళ్ళు చూశారండి. ఆ 2 కుర్రోళ్ళు వచ్చి ఒక పెద్ద రాయి పొర్లించి తెచ్చి ఆ రాయిని అక్కడ పెట్టి ఆ దైవజనుడిని జాగ్రత్తగా లేపి అలా ఆ రాయి మీద కూర్చోబెట్టి, ఇప్పుడు నువ్వు ఇటు మోకరించు, నువ్వు అటు మోకరించు, నిలువు మోకాలివి. ఈ చేతులు ఎలా పట్టుకుంటున్నా? స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇందాకటి వరకు నడుము నొప్పి ఎవరికి వస్తుంది? సేవకుడికి. ఇందాక దగ్గర చేతులు ఎవరికి లాగుతున్నాయి? సేవకుడికి. ఇప్పుడు ఎవరికి లాగుతుంది? నడుము నొప్పి ఎవరికి వస్తుంది? వీళ్ళిద్దరు అలాగే పట్టుకున్నారు. యుద్ధములో జయం వచ్చేదాకా, సాయంత్రం అయ్యేదాకా ఇద్దరు మోకాళ్ళు దింపలేదు, నడుము వాల్చలేదు. ఆ చేతులు అలాగే పట్టుకున్నారు. నా సేవకుడు చేతులు పైకొండాలి, నా సేవకుడు చేతులు పైకొండాలి, నా దైవజనుడు చేతులు పైకుంటే ప్రజలు విజయం పొందుకుంటున్నారు. స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మాట చెప్తాను. ఇక్కడ వీళ్ళిద్దరు ఇలా మోస్తుంటే, ఇలా కాస్తుంటే, అబ్బో ఇద్దరు బాగానే కష్టపడిపోతున్నారా, అయ్యగారికి సాయం చేస్తున్నారు అనుకుంటున్నారు. కానీ ఇలా అయ్యగారు చేతులు లేపబడి ఉండడం వలన అయ్యగారికి ఏమైనా కలిసి వచ్చిందా? సంఘానికే జయమా? చెప్పండి, సంఘానికే జయం. ఈ ఊరు ఆహారంలో ఇద్దరు కూడా చేతులు పైకెత్తారు, అలాగే శ్రమ పడ్డారు. మా సేవకుడు, ఇది సువార్త పని, ఇది దేవుని పని, ఈ పనిలో మేము సహకరించాలి అని సహకారులుగా అలా నిలబడితే యుద్ధములో జయం వచ్చేసింది. వెంటనే సేవకుడు అన్నాడు, నుంచోండి అన్న, థ్యాంక్ యూ నాన్న, ఎంతో మీరు సహకరించారు, గాడ్ బ్లెస్ యూ అన్నాడు. సేవకుడు మర్చిపోయాడు, వాళ్ళు కూడా మర్చిపోయారు. కొన్ని సంవత్సరాలు పోయినాయి. దేవుడు అన్నాడు, మోషే నేను పరలోకంలో ఉండాలనుకోవట్లేదు, మీ మధ్యలోకి రావాలనుకుంటున్నాను. నా కోసం ఒక మందిరాన్ని కడతారా? నా కోసం ఒక మందిరాన్ని కడతావా అని అడిగారు. స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కడతాను ప్రభా. అప్పుడు చెబుతున్నాడు దేవుడు, నువ్వు కట్టకూడదు మోషే. నీ చేతులు బలహీనమైనప్పుడు నీ చేతులు మోసి నీకు సహకరించాడు ఊరు అనే ఒక ఆయన ఉన్నాడు కదా, వానికి మనవడు పుట్టాడు. ఆ మనవడు పేరు బెసలేలు. బెసలేలే నా మందిరం కట్టాలి. చెప్పకూడదు ప్రభు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ బెసలేలు మనమని దేవుడు అనుకున్నాడు. సరే ప్రభా, మందిరం కట్టేస్తాను, ఆ తర్వాత యాజకత్వం నన్ను చేయమంటావా? లేదు, ఇంకో వ్యక్తి నీ చేతిలో ఆదుకున్నాడు కదా, అహరోను, అతని మనవడైన ఎలియాజరే నా సంఘములో, నా మందిరములో, నా గుడారములో యాజక ధర్మాన్ని యుగయుగములు చెయ్యాలి. చెప్పకూడదు ప్రభు. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా ప్రభు స్తోత్రం చెప్పండి. అంటే అమ్మ, అయ్యా, బ్రదర్, సిస్టర్, వీళ్ళిద్దరూ నిస్వార్థంగా యథార్థంగా దేవుడి పనికి సహకరించి సువార్తకి సహకరిస్తే
దేవుడు వీరు చూపిన ప్రేమను మరిచిపోకుండా, వీరు చేసిన సహాయాన్ని మరిచిపోకుండా వీళ్ళ పిల్లల తరాల్ని దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. వీరి బిడ్డల తరాల్ని దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఈ రోజున నువ్వు దేవుని పనికి సహకరిస్తే, సువార్త పనికి సహకరిస్తే, ఇప్పుడు ఇది ఎవరి పని అనేది? ఎవరి పనిది? దేవుని పని. ఈ దేవుని పనిలో నీ సహకారం ఎంత? నేను బహుశా గదిలోంచి నేను గమనించాను, అయ్యగారి కానుకలు కూడా పట్టలేదు. అయ్యగారి కానుకలు పట్టలేదు. ఈ సభకి ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది, నీ సహాయం ఎంత? ఓ గ్రామమా, నీ సహాయం ఎంత? ఈ దేవుడి పనిలో, నీ సువార్త పనిలో నీ సహాయం ఎంత? నీ సహకారం ఎంత? భలే పెట్టారండి, భలే వచ్చారండి సేవకులు, బాగా చెప్పారండి, లాస్ట్ రోజు భోజనాలు కూడా పెట్టారండి, తినేసాం, ఎంత బాగున్నాయా? అయిపోయి వెళ్ళిపోయావు. సాయం చేసావా? పరిచర్య చేసావా? ఇది మనుషుల పని కాదు కదా, ఈ సువార్త పని కదా. ఈ సువార్త పనిలో వీళ్ళిద్దరూ పరిచర్య చేశారు, వీళ్ళిద్దరూ సహకరించారు, వీళ్ళిద్దరూ శ్రమ పడ్డారు. మోషే మర్చిపోయాడు, గాడ్ బ్లెస్ యు అని, వాళ్ళు మర్చిపోయారు. కానీ దేవుడు వారు చూపిన ప్రేమను మరువకుండా వారి బిడ్డల్ని దీవించడం మొదలు పెట్టాడండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. ఎప్పుడైనా బట్టి చెప్పలు కొడుతూ ప్రభు స్తుతించండి. కూర్చోండి నాన్న. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా ఆమేనండి. అర్థమవుతుందా బిడ్డలారా? నేను తినేస్తున్నాను, నేను సంపాదించేసుకుంటున్నాను, నేను కట్టేసుకున్నాను, నేను సంపాదించుకుని నేను కూర్చేసి కాదు. నీ కష్టార్జితం దేవుడి పనిలో వాడబడాలి. నీ కష్టార్జితం దేవుడి పనిలో వాడబడాలి. నువ్వు దేవుడి పనికి సహకరించే బిడ్డగా మారాలి. నిజంగా దేవుడు నిన్ను ఆయన పనికి సహకారంగా ఉన్న బిడ్డవని నమ్మితే నీ పేరు జీవ గ్రంథములో రాయటం మాత్రమే కాదు, నీ బిడ్డల తరాల్ని దేవుడు దీవెనకరంగా మార్చబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. అద్భుతంగా వారి జీవితాన్ని దేవుడు స్థిరపరుస్తాడు. ప్రపంచానికి దీవెనకరంగా మార్చేస్తాడు దేవుడు వారిని. రాబోయే దినాల్లో నీ బిడ్డలను దేవుడు ఒక ఉన్నతమైన స్థాయిలో పెట్టబోతున్నాడు. స్తోత్రం చెప్పు గట్టిగా, గట్టిగా స్తోత్రం చెప్పు. ప్రవచనాత్మకంగా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆమేన్ అన్నో నేర్చుకోవాలండి. కొంతమంది మోగ స్వరాలుగా అలా మౌనంగా కూర్చుంటూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయ్యగారు కూర్చుంటారు, మీరు ఇక్కడ ఇందాక మీకోసం చూస్తున్నాను. ఈయనైనా కీబోర్డిస్టు? మరే మీరు ఇక్కడ కూర్చోండి, సి షార్ప్ మైండ్ పట్టుకోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. సి షార్ప్ మైనర్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గట్టిగా ప్రభు స్తోత్రం చెప్పండి అందరూ. ఎక్కువ పెడతారండి సౌండ్ సిస్టమ్ గారు. దేవునికి మహిమ కలుగును గాక. ఉన్నావులే ప్రతి క్షణమునా, కలిసుంసావులే ప్రతి అడుగునా. ఉన్నావులే ప్రతి క్షణమునా, కలిసున్నావులే ప్రతి అడుగునా. యేసయ్యా నీవేగా నా ఊపిరి, యేసయ్యా నీవేగా నా కాపరి, యేసయ్యా నీవేగా నా ఊపిరి, యేసయ్యా నీవేగా నా కాపరి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. గట్టిగా చెప్పగొడుతూ నీవు నా పక్షమై మమ్ము దీవింపగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవితును నీ కోసమే ఆశ్రయమైన, జీవితును ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము
స్తోత్రం. సారిపైనున్న పాత్రగనను చేజారి పోనివ్వక, ఆమె శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలి పోనివ్వక, ఉన్నాములే ప్రతి క్షణమున కలిసున్నాములే ప్రతి అడుగున, ఉన్నాములే ప్రతి క్షణమున కలిసున్నాములే ప్రతి అడుగున. యేసయ్యా నీవేగా నా ఊపిరి, యేసయ్యా నీవేగా నా కాపరి. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్న స్తోత్రం. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు, ఇంతవరకు ఆదుకున్నావు నన్ను. రాధా పాట పాడ. ఆదుకున్నావు నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో ప్రేమించి ఆరాధన ఆరాధన స్తోత్రం. ఆరాధన ఆరాధన స్తుతియా యేసయ్యా నీకే స్తుతి. ఆమేన్ ఆమేన్. స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి 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 స్తోత్రం. నీబాల శకలమణ యేసయ్యా నీ బలమైన శక్తి, నీ కృపను విస్తరింపజేసి ప్రతి విధమైన ఆటంకములు అభ్యంతరాలు యేసు నామములో తొలగిపోవునుగా. శబల పురారామ రీబల శబల. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చెప్పాలి బిగ్గరగా హల్లెలూయా. ఎవని పేరు జీవ గ్రంథములో రాయబడి ఉండునో వాడే ఆ పునాదులు గల పట్టణంలో ప్రవేశిస్తాడు. నీ పేరు జీవ గ్రంథములో రాయబడి ఉండాలంటే ఒకటి, దేవుని ఎదుట పరిశుద్ధత, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మములు పొంది దేవునితో నిందారహితంగా సాగిపోయే కృప. 2, దేవుని పనిలో సహకరించుట, సువార్త పనిలో సహకరించుట. 3వ మాట, ఆఖరి మాట, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి వాని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను గట్టిగా చేతులెత్తేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. 3వది, ఎవని పేరు దేవుడు జీవ గ్రంథంలో రాస్తాడో తెలుసిన? జయించేవాని పేరు. అనండి అందరూ, జయించేవాని పేరు. ఎవరైతే జయించువానిగా ఉంటారో, అమ్మ వింటున్నారా? ముగింపులోకి వస్తున్నాం. ఇప్పుడు జయించమన్నారు కదా అని మీ ఇంటికి వెళ్ళి మీ ఆయన్ని 4 గుద్దులు గుద్దేసి మీ ఆయనలో మీ ఆవిడలో జయించడం కాదు. స్తోత్రం. ఆ పార్టీ వాడు, ఈ పార్టీ వాడు, నీ పార్టీ వాడు, ఆ పార్టీ వాడు కొట్టేసుకుని వాళ్ళని వీళ్ళని జయించడం కాదు. స్తోత్రం కలుగును గాక. గట్టిగా స్తోత్రం అనండి. ఎవరిని జయించాలి క్రైస్తవుడు? దేవుని బిడ్డలు ఎవరిని జయించాలి? దేన్ని జయించాలా? మన మాదిరి ఎవరు? యేసయ్య. మన యేసయ్య దేన్ని జయించాడు? చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము
33వ వచనం మనం చదివితే, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం మనం చూస్తే ఏం చెప్తున్నాడండి? నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. చేతులెత్తి యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. చెప్పండి, నా యేసయ్యా అనండి గట్టిగా. నా యేసయ్యా లోకాన్ని జయించాడు. మీ పక్క వారిని చూస్తుంది. మీ యేసయ్యా, మీ యేసయ్యా, మన యేసయ్యా లోకాన్ని జయించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేన్ని జయించాడండి? లోకాన్ని. మనం కూడా దేన్ని జయించాలా? లోకాన్ని జయించాలి. నువ్వు జయిస్తేనే నీ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉంటుంది. లోకాన్ని జయించాలి. ఇప్పుడు లోకాన్ని జయించడం అంటే యేసయ్య చెప్పేసాడు ఇక్కడ ముందే, లోకములో మీకు శ్రమ కలుగును. ఏం కలుగుద్దంట అంటే, లోకములో నీకు ఎదురవుతున్న ప్రతి శ్రమైన, పోరాటమైన, అవమానమైన, నిందైన వాటన్నిటినీ జయించుకుంటూ సాగిపోవాలి. ఒకడన్నాడు, మా కాలేజీలో ఏ పరీక్ష లేకపోతే మా కాలేజీకి నేనే పోస్ట్ అన్నాడు. అసలు కాలేజీకి పోస్టో లాస్టో తెల్లాలంటే ఏం రావాలా? మాట్లాడతలేదు మీరు. తెలీదా మీకు? నా భాష మీకు అర్థం అవుతలేదమ్మా? అర్థమవుతుందా? అర్థం అవుతలేదా? ఎలా చూస్తున్నారు? ఆ శాతపుడు సూపులు మనిషి నోరుతారండి. నేను స్తోత్రం కలుగును కాక. ఆ సూపులకు భయమే నాకు. అర్థమవుతుందా? అర్థం అవుతలేదా? ఎంతమందికి అర్థమవుతుంది? వాళ్ళకి అర్థం కావట్లేనట్టుంది. నాన్న వాళ్ళు చెబుతారు బాక్స్ ఎట్టి నాన్న. దేవునికి స్తోత్రం కలుగును కాక. మా కాలేజీలో ఏ పరీక్ష లేకపోతే మా కాలేజీకి నేనే పోస్ట్ అన్నాడు. అసలు పోస్టో లాస్టో తేలాలంటే ఏమి రావాలడికి? అలాగే నీ విశ్వాసానికి కూడా ఏమొస్తుంది? పరీక్ష వస్తుంది. నీ భక్తికి పరీక్ష వస్తుంది. నీకు శ్రమలు వస్తాయి. యేసయ్య చెప్పాడు, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. హల్లెలూయా. లోకములో నీకు ఎదురవుతున్న నిందలు, అవమానాలు, ప్రతికూల పరిస్థితులు, శోధనలు, శ్రమలు, వీటన్నిటిని జయించుకుంటూ సాగిపోవాలి. సామెతలు అన్నాడు, శ్రమ దినమున నీవు కృంగిపోతే ఏమవుతావు? చేతగాని వాడివి, చేతగాని దానివి అయిపోతావు. 1 పేతురు 5:9 అన్నాడు, లోకమందున్న మీ సహోదరులకి ఇట్టి విధమైన శ్రమలు కలుగుతున్నవని మీరు ఎరిగిన వారై విశ్వాసమునందు స్థిరులై అపవాదిని ఎదిరించమన్నాడు. హల్లెలూయా. వాక్యం చెప్పడానికి భీమవరం రాజమండ్రి నుంచి బండి మీద వెళ్తున్నాను. సమయం అయిపోతుంది. ఆ పాస్టర్ గారు ఫోన్ చేస్తున్నారు. నేను వెళ్తా ఉంటే అక్కడ పెద్ద స్పీడ్ బ్రేకర్ ఉంది, దాని ప్రక్కన పెద్ద గుంట ఉంది. నేను చూసుకోలేదు, టైం అయిపోతుంది. నా హడావుల్లో ఉండి వెళ్తుంటే నా బండి ఆ గుంటలో పడి నేను ఎగిరి కింద పడిపోయాను. కింద పడిపోతే నా కుడి కాలు చూసారా? ఇదిగోండి, టక్కుని ఇరిగిపోయింది. పెద్ద ఆపరేషన్. వెంటనే నేను స్టేటస్ పెట్టాను, సర్వశక్తిమంతుడైన దేవుడు నాకు అన్యాయము చేయట అసంభవం. స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా ఆమేన్ అనండి. ఆపరేషన్ చేశారు, ఇంటికి తీసుకెళ్తాను. నేను అన్నాను, నన్ను ఇంటికి తీసుకువెళ్ళవలసింది, మందిరానికి తీసుకెళ్ళమన్నాను. ఆపరేషన్ చేశారు, కాల్లో రాడ్ పెట్టారు, తీసుకొచ్చి మందిరంలోనే పడుకోబెట్టారు. ఆపరేషన్ జరిగిన 3వ రోజు మైక్ ఆన్ చేసి కూటం పెట్టాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. అలా మంచం మీద పడుకుని హల్లెలూయా గట్టిగా స్తోత్రం అనండి. మన జీవితంలో శ్రమలు, పోరాటాలు మనకు కలుగుతాయి. వాటన్నిటిని మనం ఏం చేయాలి? జయించాలి. లోకములో ఉన్నాం కనుక శ్రమలు జయించాలి. ఇంకా ఏం చెప్పాడు? లోకం అంటే ఏంటి? యోహాను రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో ఏం చెప్పాడు? లోకములో ఉన్నదంతయో. తెలీదా మీకు? తెగ తిప్పేస్తారు బైబిల్. తెలీదా మీకు? లోకంలో ఉన్నదంతయో ఏంటిది? శరీరాశ, 2 నేత్రాశ, 3 జీవపుటము. అంటే యేసయ్య లోకాన్ని జయించాడు, మనం కూడా లోకాన్ని జయించడం అంటే 2వది శరీరాశలు జయించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేన్ని జయించాలండి? శరీరానికి ఎన్ని సుఖాలు కావాలని కోరుకుంటుందో, ఈ శరీరానికి ఎన్ని ఆశలో,
ఏదైనా తోటలో శ్రేష్టమైన బంగారం ఉందా లేదా? మాట్లాడతలేదు, బ్యాచ్ సైలెంట్ అయిపోయారు. ఏదైనా తోటలో శ్రేష్టమైన బంగారం ఉందా లేదా? ఉంది. కానీ దేవుడు ఆదామవ్వల్ని పంపిస్తున్నప్పుడు 4 ముక్కు పొడకలు, 4 చెవులీలు, 4 పట్టీలు ఎట్టి పెట్టాడా? పంపాడా? దేహాన్ని కప్పుడుగా వస్త్రం ఇచ్చి పంపాడా? ఈరోజు మనకైతే ఏమండి, ఇక్కడ ఒకటండి, ఇక్కడ ఒకటండి, ఇక్కడ ఒకటండి, ఇక్కడ ఒకటండి, ఏంటండి ఇక్కడ ఒకటండి, ఇక్కడ ఒకటండి, ఇక్కడండి, ఇది ఎలా ఎలాడాలండి, స్తోత్రం అంటలేదు మీరు గట్టిగా ఆమేనండి. ఏదేను తోటలో శ్రేష్టమైన బంగారం ఉంటే దేవుడు ఇప్పుడు ఏమిచ్చి పంపాడు? నిండు వస్త్రమునిచ్చి పంపాడు బయటికి. బంగారం ఏమలేదు. ఈ రోజున మనం రేపు కాకే లేదా లేదా కడియమో అంటాం. ఎంత ఆశో శరీరానికి. ధరించు ధరించు, తిను త్రాగు. ఎన్ని కోరికలు ఈ శరీరానికి. ఒక మాట చెప్పనా, ఈ శరీరమే నీ ప్రధాన శత్రువు. మొదట నువ్వు శరీరాన్ని నలగొట్టాలి. స్తోత్రం కలుగును గాక. పౌలు అన్నాడు, ఇతరులకు ప్రకటించి నేను భ్రష్టుడనైపోతానేమోనని మొదట నా శత్రువుగా ఉన్న నా శరీరాన్ని నేనేం చేశాను? నలగొట్టి దాన్ని లోబరుచుకున్నాను. స్తోత్రం కలుగును గాక. శరీరం చెప్పే మాట నువ్వు వినకూడదు, నువ్వు చెప్పే మాట నీ శరీరం వినాలి. స్తోత్రం అనండి గట్టిగా గట్టిగా ఆమేనండి. శరీరం మనల్ని ఎలా మోసం చేస్తుందంటే, ఉపవాస కూటాలు పెట్టారు అయ్యగారు. ఏమయ్యా ఉపవాస కూటాలు పెట్టారు అయ్యగారు, మధ్యాహ్నం నేను ఇవాళంతా ఉపవాసం ఉందాం అనుకుంటున్నాను, ఎప్పటి నుంచి ఆశపడుతున్నాను, నువ్వు ఏదన్నా ఉంటే తినేసే, ఇలా తెచ్చుకుని తినే, నేను మాత్రం ఇంకా ఉపవాసం ఉంటాను సరేనా అని గుడికి వచ్చేద్దామని. గుడిలో ప్రార్థన అయిపోయింది మధ్యాహ్నం 2ంటికి. వాళ్ళ ఆయన, సరేలే మా ఆవిడ ఎలాగా మరి ఉపవాసం ఉంటుంది కదా, నాకు అన్నం ఉండదు, మంచి దమ్ బిర్యానీ తెచ్చుకున్నాను. దమ్ బిర్యానీ తెచ్చుకున్నాడు, ఆ పొట్లం ఓపెన్ చేసాడు, అప్పుడే తినబోతున్నాడు. ఈలోపు ఇంట్లోకి వెళ్ళేసరికి వాసన వచ్చేస్తుంది. పనికి మన దుర్మార్గుడు ఈరోజు తెచ్చుకున్నాడు దమ్ బిర్యానీ ఉపవాసం రోజున. ఇప్పుడు శరీరం అంటదే, ఈరోజు ఉపవాసం ఉండాలండి, తినే పళ్ళు పెట్టుకెళ్ళిపో, ప్లేట్ పెట్టుకెళ్ళిపో. ఆత్మ అంటది, లేదు ఉపవాసం తీర్మానం చేసుకున్నావు, దేవుడి దగ్గర తీర్మానం చేసుకున్నావు. సరే అన్నది, లేదులే పిల్ల 3 రోజులు ఉపవాసం పెద్దని కొట్టాలి కదా, రేపు కూడా ఉంది కానీ ఉపవాసం, ఇలా తినే అంటే పళ్ళు పెట్టుకెళ్ళిపోతుంది నాకెట్టేయండి. అదండి ఉపవాసం ఉన్నావు కదంటే, ఎలా ఉండాలి ఉపవాసం రేపు ఉంటానంటది. ఇప్పుడు శరీరం నగ్గిందా, ఆత్మ నగ్గిందా? మాట్లాడతలేదు. తెల్లవారుజామున లెగాలని ప్రార్థన చేసుకోవాలని తీర్మానం వచ్చింది నీకు. పెట్టేసావు, అలారం పెట్టేసావు, 4 గంటలకు అలారం పెట్టేసావు. బాబా పడుకుంటాను బాబా, త్వరగా లేచిపోయి 4 గంటలకల్లా నీకు మోకరించి ప్రార్థన చేస్తాను ఏస్తున్నాడు ఆమేన్ అని పడుకున్నావు. తెల్లారి 4 గంటలు మోగేస్తుంది, ఏంటిది? మాట్లాడతలేదు. ఆత్మ అంటది, లే ప్రార్థన చేయి, లే ప్రార్థన చేయి. శరీరం అంటది, 4 గంటలు ప్రార్థన చేస్తుంది దేవుడు అంటాడా, 6 దిగిన ఆపే అంటది. ఏమంటది అంటే దేని పిగి నొక్కేస్తాం, తక్కువ ఆపేస్తాం, ఏంటది ఆపేసి మళ్ళీ పడుకున్నాం. శరీరం నగ్గిందా, ఆత్మ నగ్గిందా? మాట్లాడతలేదు. చూసారా, ఈ శరీరానికి వస్తున్నటువంటి కోరికలు, ఈ శరీరానికి పుడుతున్నటువంటి ఈ ఆశలు, వాటన్నిటిని మనము జయించదుముగాక. స్తోత్రం అనండి గట్టిగా. హల్లెలూయా. శరీర కోరికలు చంపాలి. లోకాన్ని జయించడం అంటే 1, ఈ లోకములోని కలుగుతున్న ప్రతి శ్రమను జయించు. 2, శరీరాశను జయించు. 3, ఏం చెప్పాడండి? నేత్రాశ అనండి అందరూ. అంటలేదు మీరు, కంటికి ప్రసంగిలు అన్నాడు, ఎన్ని దృశ్యాలు చూసినా దానికి ఏం తెలియదంట, తృప్తి లేదట. అమ్మాయి ఎంత బాగుందో ఫోను, మా ఆయన కొనిచ్చాడు అనో తిప్పుతాను, రీల్స్ తిప్పుతాను ఉంటుంది, అలా గంట కొట్టేస్తా, అక్కడ గంట అయిపోయింది, అయిపోయి 60 years చూస్తుంది. ఇప్పుడు ఎంతో కన్నుకి ఎంత ఇబ్బంది. ఒక అమ్మాయి అండి ఇలా మూతిలాంటి టిక్మని పెట్టి స్టేటస్ పెట్టింది. నాకు కంగారు వచ్చింది. ఇంటర్మీడియట్ చదివే అమ్మాయి. అల్లమ్మకి ఫోన్ చేసి, అమ్మా ఏంటమ్మా మీ అమ్మాయి మూతొంకర ఎప్పుడు వెళ్ళిపోయిందమ్మా అన్నాను నేను. మూతొంకర వెళ్ళిపోయింది అని అంటే, అలాగా పాస్టర్ గారు మా అమ్మాయి హాస్టల్లో ఉందండి, మరి మీకైనా తెలుసు అంటే, అమ్మ నేను ఇప్పుడు స్టేటస్ చూశానమ్మా, స్టేటస్లో ఇలా మూతి ఎలా పెట్టిందమ్మా అంటే, మా అల్లమ్మ కంగారు వచ్చేసిందంట. ఎవరో ఫోన్ చేసి, ఏంటంటే నీకు మూతికి వంకర వెళ్ళిపోయింది అంటే పాస్టర్ గారు అన్నారంటే, లేదులే అమ్మా సెల్ఫీ తీసుకున్నానమ్మా. సెల్ఫీ మామూలుగా తీసుకోవచ్చు కదా,
మూతి ఎలా పెట్టి, లేకపోతే ఎలా ఎట్టి, కళ్ళు ఎలా ఎట్టి, ఇలా నడుము ఎలా ఎట్టి, నడుమొగిపోయింది అనుకుని కన్నులకి. ఇప్పుడు ఏదో అంటున్నారు, ఏంటిది ప్రీ వెడ్డింగ్ అంట. మా చిన్నప్పుడు ఎన్ని లేవు, ఇప్పుడు కొత్తగా తయారైంది. వాళ్ళిద్దరు కృష్ణానది దగ్గరికి వెళ్ళారట. వెళ్ళి మనం ఇద్దరం ఇలా ఎగురుదాం, ఇలా ఎగిరితే టక్మన్ ఫోటో తీయాలన్నారట ఎవరితో, ఫోటోగ్రాఫర్తో. ప్రీ వెడ్డింగ్కి వెళ్ళి ఇద్దరు అలా ఎగిరి కృష్ణానదిలో అడిపోయి కొట్టుకుపోయారు. ఇంకా ఆడదు మళ్ళీ ప్రీ వెడ్డింగ్, ఇద్దరు పెడాలు తీసేసిందని వచ్చింది న్యూస్. ప్రీ వెడ్డింగ్ ఇవన్నీ కావాలండి క్రైస్తవులకి? అంటే నేను అందంగా కనబడాలి, నేను అందంగా, నా ఫోటోలు పెళ్ళవక ముందు మా ఫోటోలు అంటే అందంగా రావాలండి అమ్మాయి. కంటికి ఎంత ఇంపండి, కంటికి ఎంత ఆశ అంటే అంత. కాబట్టి యోబన్నాడు, నా కంటితో నేను నిబంధన చేసుకున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ కూరగాయలు ఉంటారు, ఎలా కూరగాయలు ఎవరైనా రోడ్డు మీద అమ్మాయి వెళ్తే ఇక వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మని కానీ వాళ్ళ అక్కని కానీ వాళ్ళ చెల్లి కానీ చూడనట్టు చూస్తూనే ఉంటాడు. అలా చూసి బండి మీద వెళ్తూ వేరే బండి కుదరతాడు, నడువు విరిగిపోతాడు. అంత అవసరం అంటావా? కాబట్టి ప్రభు అన్నాడు, నీ దేహమునకు కన్ను దీపము, నీ దీపమైన కన్ను చెడిపోతే నీ దేహం అంతా చెడిపోద్ది అన్నాడు ఆయన. కరెక్ట్గా చూపులు కరెక్ట్గా ఉండాలి. ఈ చూపులకు వస్తున్న, ఈ కంటికి వస్తున్న ప్రతి ఆశల్ని చంపుకుని వాటిని జయించు వారిగా మారిపోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళ పేర్లే జీవగ్రంథంలో రాయబడతాయి. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి స్తోత్రం అని. మరొక మాట చెప్పాడు, ఏంటి తెలిసిన? లోకములో ఉన్నదంతయు శరీరాశ, తర్వాత నేత్రాశ, తర్వాత జీవపు డంబం. నేను లేకపోతే మా పాస్టర్ గారు లేరు అంటాడు ఒక్కొక్కడు. రే నాయన, నువ్వు లేకపోతే ఇంకా సంఘం బాగుంటుంది బాబు, వెళ్ళిపో ముందు వచ్చండి. స్తోత్రం కలుగును కాక. గట్టిగా ఏమని చెప్పండి, స్తోత్రం అని గట్టిగా. కొంతమంది కరివేపాకు ఉంటారట, మా అయ్యగారు బాగా చెప్తారు. అంత పెద్ద గంగాళంలో సాంబార్ వేసినప్పుడు కరివేపాకు ఆకులు వేస్తాం కదా తాలింపుల్లో. ఎంత కరివేపాకు 10 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు ఆడవాడి చేస్తుంటాడు ఒకటి సంఘాల్లో. కరివేపాకు 10 రూపాయలు ఇస్తారు, 1000 రూపాయలు ఆడవాడి. మీరు కాదులండి, మా ఊర్లో ఉన్నారు అట్టంటలు ఉంటే ఈరోజు మారు మనసు పొందుతారు కాక. ఆమెనన్నారా? వాళ్ళ మీద మీకు ఎంత ప్రేమ అనట్లేదు. మీరు వాళ్ళతో ఏదో మొత్తానికి డీలింగ్ ఉన్నట్టుంది మీకు. ఏ సన్యాసి బుడుగు మళ్ళీ స్పై వస్తాడు కరివేపాకు. వాడి వల్ల రుచి ఉందా? ఉప్పు లేకపోతే రుచి ఉండదు. ఉప్పు వేస్తే ఉప్పు కనబడదట, కరిగిపోద్దంట, రుచినిస్తుందంట. స్తోత్రం కలుగును గాక. సంఘములో నువ్వు పరిచర్య చేసే బిడ్డగా ఉండాలి తప్ప పెత్తనాలు చేసే బిడ్డగా ఉండకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేనే అనే అహంభావం చచ్చిపోవాలి. నేను 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 అనే చావాలి. ఎందుకు తెలిసిన? ఒక కొర్నేలి అనే ఒక వ్యక్తి గొప్ప ఉద్యోగస్తుడు, గొప్ప ప్రార్థనా పరుడు. అతను ప్రార్థన చేస్తే దేవదూతలు వచ్చి సమాధానం చెప్పారు. అట్లాంటి ప్రార్థనా పరుడు దగ్గరికి, చదువు కలిగిన వ్యక్తికి, దొబ్బున్న వ్యక్తి దగ్గరికి విద్య లేని పామరుడైన పేతురు వస్తే ఈ వ్యక్తుల్ని పాదాల మట్టుకు సాగిలి పడిపోయాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అయ్యా, దేవుడు మీకేం చెప్పాడు మాకు చెప్పండి అయ్యా. తగ్గింపు. దేవుడు నిన్ను ఎంతైనా హెచ్చించవచ్చు. ఈడేళ్ళ గుండెల్లో పెట్టుకోండి అందరూ కూడా. సేవకులు మనం కూడా పెట్టుకుందాం, అందరం పెట్టుకోండి. చెప్పండి, దేవుడు నన్ను ఎంతైనా హెచ్చించవచ్చు అనండి అందరూ. నన్ను నేను ఎప్పుడు హెచ్చించుకోకూడదు. స్తోత్రం కలుగును కాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. దేవుడు నిన్ను హెచ్చించవచ్చు, నువ్వేం చేయకూడదు. ఎప్పుడు మనం ఏం కలిగి ఉండాలంటే దీన మనస్కులుగా మారిపోవాలి. స్తోత్రం కలుగును గాక. దీనులుగా మారిపోవాలి. హల్లెలూయా. ఆత్మలో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదని యేసయ్య చెప్పాడు. స్తోత్రం కలుగును గాక. కనుక నా ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు యోహానికి ఆ పునాదులు గల పట్టణాన్ని చూపించాడు. అబ్రహాము ఏ పునాదులు గల పట్టణం కొరకు ఆశపడ్డాడో ఆ పట్టణాన్ని దేవుడు యోహానికి చూపించి, ఎవని పేరు జీవగ్రంథములో ఉంటుందో వాడే ఆ పునాదులు గల పట్టణంలో ప్రవేశిస్తారని యేసయ్య తెలియపరిచారు. అట్లాగే మన పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉండాలంటే, ఒకటి, మనం ఏం చేయాలి? దేవుని ఎదుట పరిశుద్ధులముగా బ్రతకాలి. 2, మన పేరు జీవగ్రంథంలో ఉండాలంటే దేవుని పనికి, స్వార్థ పనికి